హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే చేసుకుంటాము. దానికి ఫుల్ ప్రాసెస్ మీకు కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే వెళ్ళి ఈ సరుకులు కావాల్సిన సరుకులన్నీ అయితే కొనుక్కొచ్చేసాము. ఇప్పుడు వెళ్ళి ఉసిరికాయలు అయితే కోసుకొచ్చుకోవాలి. ఉసిరికాయలు కోసుకొచ్చుకో ముందులే ఇదిగో ఉప్పు అయితే ఎంత అయితే తీసుకున్నాము. దీన్ని అయితే ఎండలో పెట్టేసుకున్నాము. ఇది ఎండిపోతూ ఉంటుంది కదా. ఉసిరికాయలు అయితే తీసుకొచ్చి కడిగి ఎండలో పెట్టుకునేటప్పటికైతే ఇది కూడా ఎండుతుంది. ఉప్పు అయితే ఇక్కడ ఎండలో పెట్టేశాను. నువ్వే పెద్ద పెద్దగా అయిపోయింది. మొత్తం ఇలా కోసుకొచ్చుకున్న తర్వాత ఇట్లా లెక్కేసుకోవాలమ్మా. కొలుచుకుని కన్నయ్య నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మా పనుల్లో మేము ఉంటా ఉంటే మా బుడ్డోడు చూడండి ఏ పనులు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి మొత్తం గల్లం గల్లం చేస్తూ ఉన్నాడు. వీటితో పనులు చేసుకోవాలన్న బోల్డ్ టెన్షన్. ఒరే ఇటు రారా, మొత్తం ఏంటి రా అది రా. అబ్బబ్బా పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నాడు అమ్మా. ఏయ్ చిట్కన్నా మొత్తం చాలా గోళమే, మొత్తం మామూలుగా ఉండదు మా లోడితో పని. కన్నయ్య ఇటు పచ్చడి పడటమేమో కానీ ఈడుతోని ఈ గల్లం అంతా ఎక్కువైపోతుంది. కాయలు మొత్తం జిమ్మేస్తున్నాడు వీడు. నువ్వు నిద్రపో, ఫస్ట్ పడుకుంటావా లేదా అని లెక్కేసుకోకున్నాం. కానీ మా ఆంటీ అయితే పొంగల్ తీసుకొచ్చి ఇచ్చింది. మా బొడ్డోడికి అయితే కాసేపు పని చేద్దాము. వీళ్ళైతే ఫస్ట్ నిద్ర పుంచాలి. ఇక వాటిని అయితే కడిగేసి పైన ఎండవి అసలు మొత్తం మొహం అంతా అసలు ఎలా ఆడుకుంటున్నాడు చూడండి గైస్. ఏయ్ చూడాయి లే ఆడ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావురా? అబ్బబ్బబ్బబ్బా బట్టలన్నీ తడుపుకుంటున్నాడు. ఇలా ఉన్నాయి కదా, ఇవేమి మురికి కాదు. ఇది పైన ఊరిని ఇలా కలర్ వచ్చింది. ఇట్లా అయితే బాగా రుద్ది రుద్ది కడుపుకున్నాము. కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు మొత్తం ఇలా అయితే ఎండలో ఎండబెట్టుకున్నాము. ఇప్పుడు పచ్చడి మొదలేసే ముందులే ఈ పక్షిని అయితే నిద్ర ఉంచాలి. వీడు కానీ అలా ఉన్నాడు అనుకోండి, మనం కలిపేటప్పుడు కారం కళ్ళల్లో పెట్టుకుంటాడో నోట్లో పెట్టుకుంటాడో కూడా తెలియదు. ఫస్ట్ ఈయనైతే నిద్ర ముంచేసి ఉంటాను. బుడ్డోడు అయితే నిద్ర ముంచడం అయిపోయింది. ఇప్పుడైతే ఇంకేమేం పని ఉందో అదైతే మొత్తం చూసేసుకోవడమే. మా బుడ్డోడు లేసేటప్పటికి ఆ పచ్చడి పడటం అయితే అయిపోవాలి. మాని ఉసిరికాయలు తీసుకుంటే ఒక మానిక వచ్చేసి 1/2 కిలో చింతపండు అంట. మేము ఇక్కడ 2 మానికలు తీసుకున్నాం, 3 మానిక. ఇక్కడ మేము 3 మానులు ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు చింతపండు అయితే 1/2 కేజీ చింతపండు ఇలా నీళ్లు కొంచెం మసిలించేసుకుని దీనిలో అయితే చింతపండు నానబెట్టేసుకోవడమే. ఇది మొత్తం ఎంత? 1/2 కేజీ 750 గ్రాములు. 750 గ్రాములు. మనకేమి మానికి 250 గ్రాములు. ఇవైతే కొంచెం పెద్దవాళ్ళకైతే తెలుస్తాయి. ఇప్పుడు మన వాళ్ళకైతే కొంచెం కేజీ లెక్క అయితే తెలుస్తాయి కదా. ఇంకా మా అమ్మాయి అలా చెప్తే అలాగే మొత్తం ఇలా వేడి నీళ్ళలో పెట్టుకున్నాం కదా. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే చింతపండు మొత్తం నానిపోతుంది. ఇంకా అయితే ఎండలో పెట్టి నీట్గా ఎండిపోయినాయి అనమాట. ఈ పిల్లలు అయితే ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఇంకా ఫ్రై చేసుకోవడమే. అసలు తడి అనేది ఉండకూడదు. తడి ఉందనుకోండి పచ్చడి ఊరనే పాడైపోతుంది. చూసి ఆరినియో లేదో నీట్గా అయితే తెచ్చుకోండి. ఈ మొత్తం ఆరిపోయి బాగా డ్రైగా వేడిగా అయిపోయినాయి. ఉల్లిపాయ సరిపడినంత ఆయిల్ కాకపోయినా కొంచెం ఒక సగం వరకు అయితే ఆయిల్ పెట్టుకుని ఉసిరికాయలు కూడా మొత్తం మెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కూడా ఎలా ఫ్రై చేసుకోవాలో ఎంతవరకు ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. ఈ పై మెల్లగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటానే ఇలా మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు అయితే ఎక్కువసేపు ఏం పట్టము. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో కొంచెం కొంచెం ఒక 20 కాయల వరకు అయితే ఏగుతూ ఉంటాయి. మీకు దగ్గర పెద్ద బాండి ఏమైనా ఉంటే పెద్ద బాండి పెట్టుకుని ఇంకా మనకు కొంచెం ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఎక్కువ ఆయిల్ అయితే పెట్టుకోబాకండి. ఆయిల్ అయితే నల్లగా అయిపోతుందంట. అందుకని కొంచెమే ఆయిల్ వేసుకోమని అయితే మా అమ్మ చెబుతుంది. అమ్మా అంతేనా? కొంచెం ఆయిల్ ఇదిగో ఇలా వేస్తే సరిపోతాయి.
ఇది కాయి కలరే, కలర్ కాదు మచ్చ, ముదురుకాయ. ఈ కాయ కలరే ఇలాగ వచ్చిందండి. ఇది కలర్ రావటం కాదు, కాయకే ఇలా మచ్చగా ఎర్రగా వచ్చింది. మీరైతే చూసి ఊరిని ఇలా ఒత్తితే ఇలా మ్యాచ్ అయ్యేటట్టు అయితే ఉడికించుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా వేస్తేనే లోపల కూడా ఏగిద్ది అనమాట. కాయ పాడైపోదు, నిల్వ ఉండా కూడా కాయ పాడైపోదు, చాలా ఉంటుంది. అర్థమైంది కదా, ఇలాగ ఫ్రై అయితేనే కాయ అనేది నిల్వ ఎక్కువ ఉంటుందంట. ఊరిని ఇలా పట్టుకుంటే స్మాష్ అయిద్దండి, అంతేను. అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా మొత్తం కాయలన్నీ ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఇక్కడైతే మా అమ్మ అన్నీ ఫ్రై చేస్తూ ఉంది. నేను అంతలోకి చింతపండు నానేసాను కదా, ఆ చింతపండు మొత్తం గుజ్జు చేస్తాను. నానబెట్టుకున్న చింతపండు అయితే మెత్తగా మంచిగా నానిపోయింది. మొత్తం బాగా పిసికేసి దీనిలో ఉన్న చింతపండు గుజ్జు అంతా నీట్గా తీసేసుకోవడమే. వేడి కూడా తగ్గిపోయింది. వేడి నీళ్ళలో నానేసుకుంటే చింతపండు గుజ్జు తొందరగా వచ్చింది. అందుకే నేను వేడి నీళ్ళలో అయితే నానేస్తాను. మా అమ్మ పచ్చళ్ళు పట్టేటప్పుడు నేను చేసేది పెద్ద హెల్పే ఉండదండి బాబు. ఈ చింతపండు గుజ్జు తీసేయటము ఇలాగే మా బాబు వచ్చిన కాడి నుంచి ఇది కూడా చాలా తక్కువైపోయింది. మా బాబు ఉంటే మా బాబుకి డ్యూటీ ఎక్కువ పడేది, మా బావే తీసిచ్చేవాడు. మా బావ లేదు కాబట్టి ఏదో నేను అలా చేసి పెడతా ఉంటాను. అంటే చెయ్యాలి కదా దగ్గర ఉన్నప్పుడు. ఇంకోటి మొత్తం ఇలా పిసికేసుకున్న తర్వాత ఇలాంటి జల్లిపొట్ట ఉంటుంది కదా, నా దగ్గర అయితే వేరేది ఉండేది, ఇప్పుడైతే ఇదే యూజ్ అవుతుంది. అది మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండేది. ఇంక ఇప్పుడు ఏదో దాంతో చేయాలి కాబట్టి ఇంకా దీంతో అయితే తీసేస్తున్నాను. ఇంకొక గిన్నె కింద పెట్టుకుని చింతపండు మొత్తం దీన్ని వేసుకుని మొత్తం చింతపండు అయితే తీసేసేస్తాను. ఇంత గట్టిగా గుజ్జు అయితే తీసుకుని ఒక పొయ్యి మీద అయిపోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఒక పక్కనైతే ఇవి వేగుతానే ఉన్నాయి. ఈ మొత్తం ఇప్పుడు మొత్తం తీసుకొచ్చుకుని ఇలా మిక్సీలో వేసుకుని ఇలా మెత్తని పౌడర్లా చేసుకోవాలి. మరీ అంతంత లావుగా వేసుకుంటే పచ్చడిలో కరగవు కాబట్టి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకున్నామంటే తొందరగా కరిగిపోద్ది. అది కాక చింతపండు వేస్తాం కదా, ఎక్కువ శాతం ఉప్పు కరగదు. ఇలా చేసుకుంటే ఏంటంటే తొందరగా ఒక 2 రోజుల్లో అలాగూ కలిసిపోద్ది అన్నమాట పచ్చడిలో. ఇలా అయితే మెత్తగా పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి ఉసిరికాయలు మొత్తం ఇలాగూ మొత్తం ఫ్రై అయిపోయినాయి. చింతపండు కూడా మంచిగా ఉడికిపోయింది. చింతపండు మంచిగా ఉడికిందంటే మనకే స్మెల్ వచ్చేస్తుంది. ఇంకప్పుడైతే కట్టేసుకోవటమే. ఇప్పుడైతే ఇవంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని పోపు కోసం అయితే చేసేసేస్తుంది అనమాట. పోపు కూడా ఎలా ఆయిల్ పోసుకోండి. మానికి కేజీ లెక్క అంట. ఇంకా మేము 3 మానులు పట్టాం కాబట్టి ఇప్పుడు 3 కేజీల ఆయిల్ అయితే తీసుకుంటున్నాము. 3 కేజీల ఆయిల్ ఒక దబ్రాలో పోసుకుని నూనె కొంచెం కాగిన తర్వాత మొత్తం తిరగమూత దినుసులు వేసుకోవాలి. చిన్నులపాయలు వేసేటప్పుడు శనగ నూనె కాబట్టి తొందరగా పొంగిపోతుంది. అందుకని కింద పెట్టి చిన్నులపాయలు వేస్తున్నాము. మనం వేసిన తిరగమూత దింజలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే చూడండి మెత్తగా కొంచెం కచ్చా పచ్చాగా చిన్నులపాయలు పట్టేసి మిక్సీ జార్లో 1/2 కేజీ చిన్నులపాయలు అయితే సరిపోతాయి. చూడండి కింద పెట్టి పొయ్యి మీద పెట్టకుండా కింద పెడితేనే అలా పొంగిపోతుందో. అదిగోండి ఇలా కచ్చా పచ్చా పట్టుకోవాలి. మొత్తం వేసేసుకోవటమే నూనెలో. చిన్నులపాయలు వేయగానే ఎందుకో నూనె తొందరగా పొంగిపోద్ది. అందుకనే కింద దింపుకుని చిన్నులపాయలు వేసామన్నమాట. గుప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకుని ఇంకా పొయ్యి మీద పెట్టుకుని మంచిగా అన్నీ ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవటమే. తిరగమూత కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇది అయితే మొత్తం అన్నీ చల్లారిపోయేంత వరకు ఫ్యాన్ కింద పెట్టేసుకుని మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే పచ్చడి అయితే కలుపుకోవాలి. ఇంకా మొత్తం ఇది ఉసిరికాయలు, చింతపండు, తాలింపు గింజలు మొత్తం తాలింపు కూడా మొత్తం చల్లారిపోయింది. ఫ్యాన్ కింద అయితే చల్లారి పెట్టుకున్నాము. ఇప్పుడు మేము 3 మానులు ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి కారం తీసుకోవాలంట. అంటే మానికి 3 గిద్దలు సాలు గిద్దలు తీసుకోవాలి, తౌడు గిద్దలు తీసుకోవాలి 3 మానికి. ఇదంతా మనకు అర్థం కాకపోతే ఇప్పుడు 3 సార్లు 3 మానులు తీసుకున్నాం కాబట్టి 2 సార్లు కారం అయితే వేసుకోండి. దానికి తగ్గట్టు ఎంత క్వాంటిటీ మీరు తీసుకున్నారో దానికి తగ్గట్టు ఆఫ్ చేసుకుని వేసుకోండి. కారం అయితే మొత్తం వేసేస్తుంది మా అయితే. ఇంకా చాలా మంచిగా వస్తుంది. బయట కొనుక్కొచ్చుకునే కారం కొంచెం కలర్లే కానీ అంత ఘాట్ అయితే ఉండవు. బయట కారము మీకు ఎంత స్పైసీ ఉందో దాన్ని బట్టి కూడా కారం కలుపుకోవచ్చు. మాదైతే బాగా స్పైసీగా ఉండదు కాబట్టి మేము ఈ క్వాంటిటీ వేసుకుంటున్నాము.
వేసి ఇంకా సోల గిద్ద నలగొట్టుకుని పెట్టుకున్నాం కాబట్టి ఇంకా అంటే ఉసిరికి అంటే 2 సార్ల గిద్ద అంటే ఇంత చిన్న గ్లాస్ అనమాట అది ఇంకా అలా 2 సార్లు వేసుకుని ఇంకొక చిన్న గిద్ద వేసుకుంటే సరిపోతుంది ఉప్పు మొత్తం కారం ఉప్పు వేసిన తర్వాత పైన ఒకసారి కలుపుకుని ఇవి ఆవాలు ఉంటాయి కదా ఆవాలు అంతవరకు అంటే పొడి ఎండబెట్టుకుని పొడి చేసుకుని వేసుకునే వాళ్ళము ఇప్పుడు ఎవరికి అంత టైం లేదు ఇవి డైరెక్ట్ వస్తున్నాయి కాబట్టి మేము కూడా ప్యాకెట్లే తెచ్చుకున్నాం ప్యాకెట్లు కూడా బాగానే ఉంటుంది మీకు అంతగా కాదనుకుంటే కొంచెం మిక్సీ పట్టుకోండి ఎండబెట్టుకుని ఇది ఆవపిండి అయితే ఈ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వేస్తున్నాము ఈ చిన్న గ్లాసు సరిపోతుంది అనమాట ఆవపిండి చాలు మెంతిపిండి కూడా ఖచ్చితంగా అంటే వేసుకుంటారు ఇది అంటే ఇది ఈ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఎక్కువ అయితే వేసుకోవాలంటే కొంచెం చేదు అనిపిస్తుంది కొంచెం అయితే సరిపోతుంది చింతపండు కూడా మనం లెక్క ప్రకారమే తీసుకున్నాం కాబట్టి మొత్తం చింతపండు కూడా వేసుకోవచ్చు ఒకటి మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాతే కలుపుకోవాలి లేదంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు తొందరగా పాడైపోయే ఛాన్సులు ఉంటాయి జాగ్రత్తగా చూసుకుని తడి లేకుండా చేసుకోవాలి ఈ ఆయిల్ కూడా వేసేసుకున్నాము అప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఉసిరికాయలు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కదా మనం కలిపేటప్పుడే మంచిగా కలుపుకున్నామంటే అవి తొందరగా ఇరిగిపోకుండా అలా ఉంటాయి పచ్చడి పట్టుకునేటప్పుడు కూడా ఉసిరికాయ కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఒక్కొక్కటి కొంచెం వగరగా ఉంటాయి చూసి తీసుకోండి కొన్ని ఉసిరికాయలు లోపల పీచు ఎక్కువ ఉంటాయి కొన్ని కాయలకి పీచు తక్కువ ఉంటాయి అన్నమాట అలాగూ మనం పట్టుకునే కాయలకి పీచు తక్కువ ఉంటే లోపల ఉండేది కండలో పీచు తక్కువ ఉంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అంటే లోపల పీచు ఉంటే ముక్క ఇలా ఉప్పు కారం తొందరగా వెళ్ళదు అనమాట ఉప్పు కారం తొందరగా వెళ్ళదు నూనె కూడా తొందరగా పట్టదు ఇలా మనం పీచు లేకుండా ఉందనుకోండి ముక్క మంచిగా ఉప్పు కారం లోపల దాకా పట్టి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకనే మనం పీచు లేని కాయ తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి మొత్తం ఇలా మంచిగా కలిపేంత వరకు కలుపుకోవడమే పచ్చడి అయితే కలపడం అయిపోయింది కదా ఇంకా దీనికైతే ఒక గుడ్డ లాంటిది ఏదన్నా పెట్టేసి ఇప్పుడే కాదు సాయంత్రం కొద్దిసేపు ఇంకొక 2 గంటలు అలా అయిన తర్వాత ఒకసారి కలిపేసి నైట్ అలా ఉంచేయండి మార్నింగ్ ఇంకొకసారి కలుపుకోండి మార్నింగ్ ఇంకా అంతే 2-3 రోజులు కానీ ఊరిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మీరు పక్కా ఒకసారి ఈ ఉసిరికాయ పచ్చడి అయితే ట్రై చేయండి కొలతలతో మంచిగా చెప్పానని అనుకుంటున్నాను మీకు ఏదన్నా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేసేయండి ఇంక ఈ పచ్చడి అంతా చేసిన తర్వాత ఇంక ఇల్లు చూసారా ఎలా ఉందో ఇంక మా బాబు అయితే బయట ఆడుకుంటున్నాడు అనమాట ఇదంతా క్లీనింగ్ చేసేయాలి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బాయ్ బాయ్